జలప్రళయంతో విజయవాడ విలవిలలాడిపోతుంది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆకలి కేకలతో బెజవాడ మారుమోగుతుంది. ఎటు చూసినా వరద నీళ్లు, ఎవ్వరిని కదిలించినా కన్నీళ్లు. 74 ఏళ్ల వయసులో కూడా వాడవాడా తిరిగి బెజవాడకు ధైర్యం చెబుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నేనున్నానంటూ అన్నీ తానై అహర్నిశలు ప్రజలకు ఓదార్పునిస్తూ కన్న తండ్రిలా ధైర్యం చెబుతున్నారు. 74 ఏళ్ల వయసులో ఉన్న ముఖ్యమంత్రి ప్రజల మధ్య ఉంటే 53 ఏళ్ల వయసున్న ఉప ముఖ్యమంత్రి మాత్రం కనిపించకపోవటం బాధాకరం. అందుబాటులో ఉండి కూడా ఆ ప్రజలను ఓదార్చకపోవటం దేనికి అర్థం? అడిగితే కారణం అధికారులు వెళ్ళవద్దని ఆపారట. అధికారులు ముఖ్యమంత్రిని వెళ్ళి ఆపుతారా? ఎక్కడైనా ఆయన వస్తే సహాయ కార్యక్రమాలు ఆటంకం కలుగుతుందట. గతంలో అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి సేవ అందరికీ గుర్తే ఉండుంటుంది. ఆయన కూడా నటుడే కదా, అందుకేననుకుంటారేమో నటుడికి నాయకుడికి మధ్య తేడా ఇలాగే ఉంటుంది.